తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈస్టర్ సందర్భంగా గూడూరు పట్టణ సమీపంలోని గాంధీనగర్ వద్ద ఉన్న క్రైస్తవ శ్మశాన వాటికలో క్రైస్తవులు వారి పెద్దల సమాధులను అందంగా అలంకరించి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్లు ప్రత్యేక గీతాలను ఆలపించి ఈస్టర్ విశిష్టతను తెలియజేశారు. నిరంతరం ప్రజాసేవకు పరిమితమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కాటకంశెట్టి ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా కరప మండలం అరట్లకట్ల గ్రామంలో పార్టీ కార్యకర్తలు శ్రేణుల మధ్య జన్మదిన వేడుకను ఘనంగా జరిపారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కిరణ్ కంటి ఆసుపత్రి సారథ్యంలో పేద ప్రజలకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేయించారు. ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్, సీతయ్య దొర, చలపతిరావు, గంగయ్య, జనసేన పార్టీ నాయకులు మురళి, మహిళా నాయకులు నాగమణి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. మా అధినాయకులు ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నవ యువకుడు ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తరఫున తెలియజేస్తున్నాం. కాకినాడ రూరల్ నియోజకవర్గం తరఫున మా నాయకుడికి 75 సంవత్సరాలు వచ్చినా ఈ రోజుకి 25 సంవత్సరాల వయస్కుడులాగా పరుగులు తీస్తూ లాస్ట్ 5 సంవత్సరాలు కుంటుపడ్డ ఆర్థికం ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ పునర్జీవనం పోసి మరి ఈరోజు అకుంఠ దీక్షతో ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర విజన్ 2047 విజన్గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలని, మరిన్ని సేవలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, తెలుగు రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలకు అందరికీ అందించాలని నేను ఒక్కనే కాదు, నియోజకవర్గం ఒకటే కాదు, ఆంధ్ర రాష్ట్రం ఒకటే కాదు, భారతదేశం ఒకటే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు అందరూ గుండె చప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు అనటంలో ఈరోజు అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యం కోసం ఈరోజు పూజలు చేశారు. అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా బ్లడ్ క్యాంపులు, కంటి వైద్య శిబిరాలు అన్నీ ఏర్పాటు చేశారు. ఎందుకంటే మా నాయకుడు వంటి నాయకుడు ప్రపంచ చరిత్రలోనే ఉండడు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ కూడా మేమందరూ కలిసి కంటి వైద్య శిబిరం పెట్టాం. ఈరోజు ఓపీలు ఒక 350 మంది ఓపీలకు చూసాము. అదేవిధంగా ఒక 50-60 మందికి ఆపరేషన్లు పడతాయంటే ఈరోజు ఆపరేషన్లు చేయిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు నా కోసం ఆడంబరాలు చేయొద్దు, పేద ప్రజలకు ఉపయోగపడండి, పేద ప్రజల కోసం ఈరోజు వెచ్చించండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. అందువలన ప్రతి ఒక్కరిని కూడా ప్రజా శ్రేయస్సు అయినటువంటి నాయకుడు మా నాయకుడు ఆరోగ్యం ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఈరోజు పూజలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. రైతులు పుష్కలంగా పంటలు పండించుకునేందుకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టును అందించి ఏలేరు ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవాన్ని పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో 4K ర్యాలీ నిర్వహించారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా రోజు పిఠాపురంలో భారీగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 54 గ్రామాల్లో, ప్రతి గ్రామంలో కూడా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. మీకోసం పాదయాత్రలో పిఠాపురం వచ్చినప్పుడు పిఠాపురాన్ని రైతులకు జరిగే నష్టం అంటే నీళ్లు లేక పంటలు పండే పరిస్థితి లేని పిఠాపురం నియోజకవర్గానికి ఆ రోజు రైతులు బాధలు విని
చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎండిపోయి పొలాలకి పురుషోత్పట్నం ఇచ్చారు, మునిగిపోయి పొలాలకి ఏలేరు ఫేజ్ 1 ఫేజ్ 2 ఇచ్చారు. ఆ విధంగా ఈ నియోజకవర్గాన్ని 2800 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన అభివృద్ధి దాత మన చంద్రబాబు నాయుడు గారు. ఈ పిఠాపురం నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రానికే అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారితో 23 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేయడం అన్నది ఎంతో ఆనందదాయకం. అటువంటి వ్యక్తి దగ్గర పనిచేయడం, అటువంటి నాయకుడి దగ్గర పనిచేయడం కూడా ఎంతో గర్వకారణం. అటువంటి మా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఆయనకి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై చంద్రబాబు. తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీ నటి సమంతతో పాటు ఆమె నూతనంగా నిర్మిస్తున్న శుభం చిత్ర బృందం స్వామివారి సేవలో పాల్గొంది. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన నటీనటులు స్వామివారి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో చిత్ర బృందానికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల నటీనటులతో ఫోటోలు తీసుకునేందుకు భక్తులు ఉత్సాహం చూపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించిన మంత్రి నారాయణ. చంద్రబాబు విజన్ నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి సమంత, శుభం చిత్ర బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.